హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే, అలా జానకి తప్పు చేసింది అనేసి అనుకుని జానకినైతే పిలిపిస్తారనమాట. అలా జానకి రాగానే రఘురామ్ అయితే అంటే దోషికి ఏ శిక్ష పడాలో తీర్పు ఇవ్వండి అనే విధంగా రామలక్ష్మి వైపు చూస్తాడనమాట. అప్పుడే జానకి వైపు దిగాలుగా చూస్తున్న రామలక్ష్మి అయితే చూస్తూ ఉంటే, అప్పుడే జానకి అయితే ఏంటి, ఏ విషయం వైపు నన్ను ఇక్కడికి పిలిపించారు అనేసి జానకి అడుగుతుందన్నమాట. అలా అడగగానే రామలక్ష్మి అంటే, మీరు అమ్మవారి నగలు దొంగతనం చేశారని అభియోగం చెందుతున్నారు అందరూ. కాబట్టి మీరు ఏం చేశారా లేదా అనేసి అడుగుతూ ఉంటే, ఏంటి అమ్మవారి నగలు నేను దొంగతనం చేయడమా అనేసి అంటుందన్నమాట జానకి. ఆ మాటలకైతే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక రామలక్ష్మి అయితే ఆ సీసీటీవీ ఫుటేజెస్ని జానకికి చూపిస్తుందన్నమాట. జానకి చూడగానే ఏం మాట్లాడాలో అర్థం కాక అలా తలదించుకొని నించునేస్తుందన్నమాట. అప్పుడే నువ్వు సమాధానం చెప్పాలి జానకి, అలా ఏం మాట్లాడకుండా సైలెంట్గా నించుంటే ఏమనుకోవాలి అనేసి రఘురామ్ అడుగుతూ ఉంటాడనమాట. అప్పుడే ప్రభాస్ కావాలనే మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి అంటే తలదించుకొని నించుంది అంటే అప్పుడే అర్థం చేసుకోవాలి కదా, తప్పు చేసిందన్నట్టే కదా. అయినా ఇంట్లో వాళ్ళకి తప్పు చేస్తే ఏ శిక్ష వేస్తారో అనేసి అడుగుతూ ఉంటాడనమాట. ఆ మాటలకి ఊర్లో వాళ్ళందరూ అంటే ఊర్లో న్యాయనీతిగా నిజాయితీగా ఉండే రఘురామ్ ఇంటికే ఈ కష్టం వచ్చింది, ఇప్పుడు ఎలాంటి శిక్ష అమలు చేస్తారో చూద్దాం అనేసి ఊరి జనం అంటూ ఉంటారనమాట. అలా అంటూ ఉంటే అప్పుడే రఘురామ్ జానకి అంటే నువ్వు నిజం మాట్లాడకుండా ఇలానే సైలెంట్గా ఉన్నావు కాబట్టి నువ్వు తప్పు చేసినట్టే, కాబట్టి తప్పు చేసిన వాళ్ళకి ఏ శిక్ష అయితే పడుతుందో అందరికీ అదే శిక్ష పడేలాగా జానకి కూడా అదే శిక్ష వేయండి అనేసి తీర్పు అయితే రఘురామ్ చెప్పేస్తాడనమాట. ఆ మాటలు విన్న జానకి మరియు రామలక్ష్మి చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటారనమాట. రాబోతున్న ఎపిసోడ్లన ఎవరు తప్పు చేశారు అని రామలక్ష్మి నిరూపించనుందా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.